ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ శుభాశీస్సులు. ఈ 6వ ఎపిసోడ్లో ఉపవాసము దాని యొక్క విశిష్ట భావం గురించి మీ అందరికీ తెలియపరుస్తున్నాను. మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వాక్యంలో ఆయన 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉండి ఆకలి గొనెను అని వ్రాయబడి ఉన్నది. విశ్వ శ్రీసభ సత్యోపదేశం 1434వ నెంబరులో ప్రార్థన, ఉపవాసం, దానక్రియలు అనే పశ్చాత్తాప క్రియల గురించి ప్రస్తావించబడి ఉన్నది. ఈ తపస్కాలంలో మనమందరం కూడా ఈ పశ్చాత్తాప క్రియలో ఆచరిస్తూ ఉన్నాము. అటు బైబిల్ పరంగాను, ఇటు క్రైస్తవ సంప్రదాయానుసారం ఈ మూడింటిని మనము తూచా తప్పకుండా ఆచరిస్తూ ఉన్నాము. ఇంగ్లీష్లో వీటిని 3 పిల్లర్స్ ఆఫ్ లెంట్ అని అంటారు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1-2 వాక్యాల ప్రకారము క్రీస్తు ప్రభు ఎడారిలో 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉండిన తర్వాత ఆయన ఆకలి కొన్నారు అని మనము ఆలకించి ఉన్నాము. 10 ఆజ్ఞలు స్వీకరించే ముందు మోసే ప్రవక్త 40 దినాలు ఉపవాసం ఉన్నారని మనము నిర్గమకాండము 34వ అధ్యాయము 28వ వాక్యంలో నేర్చుకున్నాము. అదేవిధంగా ఏలియా ప్రవక్త దేవుని కలుసుకోవటానికి హోరేబు పర్వతానికి చేరుకోవటానికి ముందు ఆయన 40 దినాలు ఉపవాసం ఉంటూ ప్రయాణం చేశాడని మనము రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 8వ వాక్యంలో నేర్చుకున్నాము. అదేవిధంగా యేసు ప్రభు కూడా రక్షణ కార్యం ప్రారంభించే ముందు 40 దినాలు ఆయన ఉపవాసం ఉన్నారని మనం ఆలకించున్నాము. మరి మనము పాస్కా పండుగ జరుపుకునే నిమిత్తము 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉండటానికి నిత్యము కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఉపవాసం గూర్చి మనము లోతుగా పరిశీలిస్తే ఆదికాండము 2వ అధ్యాయంలో దీన్ని గూర్చి ప్రస్తావించబడి ఉంది అని 16వ బెనడిక్ట్ పాప్ గారు 2009వ తపస్కాలపు ప్రసంగంలో ఆయన ప్రస్తావించి ఉన్నారు. ఆదికాండము 2వ అధ్యాయము 16-17 వాక్యాల మీద పునీత బాసిల్ గారు వ్యాఖ్యానిస్తూ దేవుడే స్వయంగా నీవు తినరాదు అని ఆజ్ఞను జారీ చేసి ఉన్నారు. ఆదాముకు ఏదోను వనంలో ఈ యొక్క మొట్టమొదటి ఆజ్ఞను దేవుడు జారీ చేసి ఉన్నాడు. వారు తినవద్దు అన్న పండును తిని దేవుని ఆజ్ఞను మీరి ఉన్నారు. కనుక ఉపవాస ఆజ్ఞ ఆరంభములోనే, సృష్టి ఆరంభములోనే దేవుడు ఆదాము అవ్వలకు జారీ చేసి ఉన్నారని ఈ పునీత బాసిల్ గారు తన యొక్క సెర్మో ది జెజోనియో అనే ప్రసంగంలో ఆయన ప్రస్తావించి ఉన్నారు. ఉపవాసం వలన ఎన్నో ఆధ్యాత్మిక లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా మనల్ని మనం తగ్గించుకొని దేవుని చెంత వినమ్రతతో జీవించే శక్తిని పొందుతాము. అసలు శిశులైన పశ్చాత్తాపము, ఉపవాసం గురించి మనము నేర్చుకోవాలంటే యోనా గ్రంథాన్ని మనం చదువుకోవాలి. ఎందుకు దేవుడు నినివే ప్రజలను శిక్షించాలని అనుకున్నాడు? బైబిల్ స్కాలర్స్ ప్రకారము నినివే నగరవాసులు బానిసలను ఇష్టం వచ్చినట్టు వాడుకునేవాళ్ళు. వారి యొక్క చెవులను, ముక్కును కోసి హేళనగా చూసేవాళ్ళు. అంతేకాకుండా వారితో వెట్టి చాకిరీ చేయించుకునేవాళ్ళు. దేవుడు ముందుగానే నాహూము ప్రవక్త ద్వారా వారిని 2 మార్లు హెచ్చరించి ఉన్నారు. అయినా కూడా వారిలో మార్పు రాలేదు. 3వసారి యోనా ప్రవక్త ద్వారా హెచ్చరించారు. ప్రజలు భయపడిపోయారు. రాజు మరియు ప్రజలందరూ కూడా గోనె వస్త్రాలను ధరించి బూడిద చల్లుకొని వాళ్ళ పాటు ఉపవాసం ఉన్నారు. అందుకే దేవుడు వారు చేసిన ఉపవాస పశ్చాత్తాప క్రియలను చూసి తన ఆగ్రహాన్ని ప్రదర్శించకుండా వారిని రక్షించి ఉన్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉపవాసం ఉండటం వలన మనల్ని మనం తగ్గించుకోగలుగుతాము, వినమ్రతతో జీవించగలుగుతాము, విధేయత కలిగి దేవుని యొక్క ఆజ్ఞలకు బద్దులై మనం జీవించగలిగే శక్తిని మనం పొందుతాము. ఉపవాసం వలన కలిగే 2వ ఆధ్యాత్మిక లాభం ఏందో తెలుసుకోవాలంటే క్రీస్తు సైతానుతో పలికిన పలుకులను మనము ధ్యానం చేయాలి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వాక్యములో
సైతానుతో దేవుడు పలికిన, క్రీస్తు పలికిన మాటలు. అవేమిటంటే, మానవుడు కేవలము రొట్టె వలననే జీవించడు, కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు అని చెప్పి ఉన్నారు. అంటే మనల్ని నిజమైన జీవాహారం వైపు నడిపించేదే అసలు సిసలైన ఉపవాసం అని అర్థం చేసుకోవాలి. తినవద్దన్న చెట్టు పండు తిని మన ఆది తల్లిదండ్రులు ఆదాము అవ్వలు వాళ్ళు దేవుని యొక్క ఆజ్ఞను మీరి ఏదోను వన నుంచి బహిష్కరించబడ్డారు. కానీ మనము దేవుని యొక్క ఆజ్ఞలను మేరకుండా దేవుని యొక్క చట్టానికి లోబడి జీవిస్తూ దైవాజ్ఞలను మనం ఆచరిస్తూ దేవుని యొక్క రక్షణను పొందాలి. క్రీస్తు యొక్క ఆశీస్సులు పొంది పరలోక రాజ్యములో ప్రవేశించే అర్హతను మనము పొందాలి. అప్పుడే మనము ఈ తపస్కాలం నుండే ఉపవాసానికి, చేసే ప్రార్థనలకి మరియు చేసే దాన ధర్మ క్రియలకి ఎంతో విలువ ఉంటుంది. ఉపవాసం అనేది శరీరానికి సంబంధించిన క్రియ మాత్రమే కాదు, ఇది ఆత్మ సంబంధమైన క్రియ కూడా. ఉపవాసం ఉండటం వలన శరీరానికి ఆరోగ్యం కలుగుతుందని అనేక మంది అంటుంటారు. కానీ విశ్వాసులకు ఇది ఆత్మ సంబంధమైన చికిత్స వంటిది. దేవుణ్ణి అనుసరించడానికి అడ్డుపడే అన్ని క్రియలను ఇది అడ్డుకొని ఒక చికిత్స లాంటి క్రియను చేపడుతూ ఉంటుంది. కనుక మనమందరం కూడా ఉపవాస దీక్షను ఎంతో ప్రేమతో, ఇష్టంతో చేస్తేనే అప్పుడు దేవుని యొక్క కృప మనపై మెండుగా కురియబడుతుందని 16వ బెనడిక్ట్ పాప్ గారు తెలియజేస్తున్నారు. 1966వ సంవత్సరంలో 6వ చిన్నప్ప పాపు గారు పానితేమిని అనే అపోస్తలిక లేఖ ద్వారా ఉపవాసం యొక్క విశిష్టతను చాలా చక్కగా తెలియజేస్తున్నారు. ఆయన చెప్పేది ఏంటంటే, ఉపవాసం అనేది వ్యక్తిగతమైనది మాత్రమే కాదు. ఏ విధంగానైతే క్రీస్తు తనను తాను పూర్తిగా సమర్పించుకొని తనను ప్రేమించిన సంఘం కోసము, ప్రజల కోసం మరణించారో, అదేవిధంగా ఉపవాసం ఉండే ప్రతి వ్యక్తి తన కోసము, క్రీస్తు యొక్క కృపను పొందటం కోసము మరియు క్రీస్తు స్థాపించిన ఈ యొక్క సంఘ అభివృద్ధి కోసము, వారి యొక్క ఉపయోగార్థము మనం ఉపవాసం ఉండాలి. అప్పుడే ఉపవాసం యొక్క గొప్పతనం అనేది మనకు చాలా అర్థమవుతుంది అని ఆయన చాలా చక్కగా వర్ణించి ఉన్నారు. పునీత యోహాను గారు తాను రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 17వ వాక్యంలో ఈ విధంగా మనందరినీ ప్రశ్నిస్తున్నారు. ఏ వ్యక్తి అయినా ధనికుడై ఉండి ఆపదలో ఉన్న తన పొరుగువానికి సహాయం చేయకపోతే అలాంటి వ్యక్తి నాలో దైవ ప్రేమ ఉన్నదని ఎలా చెప్పగలుగుతాడు? దీనిపై మనమందరం కూడా ఆలోచించాలి. మన స్తోమతకు తగ్గట్టు మనమందరం కూడా ఏదో ఒక రీతిలో పేదవారికి సహాయం చేయాలి. ముఖ్యంగా ఈ ఉపవాస దినాలలో మనము ఉపవాసం ఉండటం వలన మిగిలిన ఆహార పదార్థాలు కావచ్చు, సరుకులు కావచ్చు, డబ్బు కావచ్చు, ఏదైనా కూడా ఏ రూపేనైనా సరే దానిని మనము పేదవారికి పంచిస్తేనే మనం ఉన్న ఉపవాసానికి ఎంతో విలువ ఉంటుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. చాలామంది ఉపవాసం ఉంటున్నారు, కానీ ఆ మిగిలిన ఆహార పదార్థాలు ఏం చేస్తున్నారు అంటే మరుసటి దినాల్లో దానిని ఉపయోగించుకుంటున్నారు. దీని వలన ఎలాంటి ప్రయోజనము ఉండదు. కనుక మన చుట్టుప్రక్కల ఎంతోమంది పేదవారు ఉన్నారు, అనాథ శరణాలయాలు ఉన్నాయి, మదర్ తెరేసా మఠాలు ఉన్నాయి. అలాంటి వారి దగ్గరికి మీరే స్వయంగా ఆ ఆహార పదార్థాలు తీసుకొని వారితో కొంత సమయం గడిపి ముచ్చటించి వారికి పంచి ఇచ్చినట్లయితే మీకు ఎంతో గొప్ప బహుమానము ఉంటుంది. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో క్రీస్తు పలికినట్లు సృష్టి ఆరంభం నుండి మీకోసం ఏర్పాటు చేయబడిన పరలోక రాజ్యంలోకి మీరు ప్రవేశించే అర్హతను పొందుతారు. ఉపవాసం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకోసం అంటే ఉపవాసం ఉండటం వలన మనం దేవునికి దగ్గరవుతుంటాము,
దేవుని యొక్క ఆజ్ఞలను విధేయించడానికి సిద్ధమవుతూ ఉంటుంటాము. ఉపవాసం అంటే మనము ఏమి తినకుండా ఏమి త్రాగకుండా ఉండటమే అని చాలామంది అనుకుంటారు. అంతకంటే ఎక్కువగా మనం చేయాలి. ఇది ఆత్మ సంబంధమైనది మరియు హృదయానికి సంబంధించింది, మనసుకు సంబంధించింది. మనలో గర్వాన్ని వదిలిపెట్టాలి, దౌర్జన్యం చేసే అలవాటుని మనం మానుకోవాలి, సోమరితనాన్ని వదిలిపెట్టాలి. మరియు ముఖ్యంగా వ్యక్తిగత ప్రార్థనలు చేయటానికి చాలామంది సోమరితనంతో ఉంటుంటారు. ఆ సోమరితనాన్ని వదిలిపెట్టి దేవునితో సఖ్యం కావటానికి, దేవునికి దగ్గరగా ఉండటానికి, తద్వారా దేవుని యొక్క శక్తిని పొంది ఇతరులకు సహాయం చేయటానికి మనము ముందుకు రావాలి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వర, దయా సంపూర్ణుడు అయిన దేవ, నీకు స్తోత్రం నాయన. మీకే ఆరాధన, స్తుతి, స్తోత్రములు, గౌరవ మహిమలు, కీర్తి మహిమలు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం కలుగునుగాక. మహాప్రభుడైన దేవ, నీ కుమారుని యేసుక్రీస్తును మా మధ్యకు పంపి మా అందరికి కూడా రక్షణ కలదను సందేశాన్ని మాకు వినిపించినందుకు నీకు స్తోత్రం నాయన. ఈనాడు దివ్యరూపధారణ సందర్భంగా హోరేబు పర్వతం మీద తన మహిమను ప్రదర్శించున్నారు. అంతేకాకుండా శ్రమలు లేకుండా పునరుత్థాన మహిమ లేదు అన్న సత్యాన్ని శిష్యుల ద్వారా మా అందరికీ తెలియజేస్తున్నావు. ఈ తపస్కాల సమయంలో మేమందరము కూడా మాలో ఉన్న ద్వేషమును, పగను, కక్ష కాఠిన్యాలను, నిరాశ నిస్పృహను మరియు సోమరితనాన్ని అనే దుర్గుణాలన్నింటినీ కూడా విడిచిపెట్టి నీ పాద సన్నిధిలో జీవించే భాగ్యమును మాకు దయచేయమని మనసారా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ను ఆలకిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా నీ పాదముల చెంత ఉంచి ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి దీర్ఘాయుష్ను ప్రసాదించండి, మంచి మనస్సును దయచేయండి, ఇతరులకు సేవ సహాయం చేసే అదృష్టమును, శక్తిని వారికి మెండుగా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభువా, ఈ బిడ్డలందరూ కూడా ఆయురారోగ్యంతో జీవించినట్లు, నీ కృపలో కొనసాగినట్లు, నీ మహిమను వీళ్ళు కాంక్షించినట్లు వారికి నీ యొక్క సహాయ సహకారాలను అందించమని మనసారి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమీన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మ ఆశీర్వదించి సదాకాలము కాచి కాపాడుదురుగాక. ఆమీన్.